హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుప, మీరు చూస్తున్నారు బ్లెస్ వెల్నెస్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్‌గా చాలా మంది అయితే తెలంగాణలో సంబంధించి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కౌన్సెలింగ్ ఏదైతే ఉంటుందో, సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి అయితే అడిగారు. సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మనకి కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ నుంచి మనకి సింపుల్‌గా అయితే మాత్రం మనకి ఈ తెలంగాణ స్టేట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏంటి ప్రొసీజర్ అంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. సో వీడియోని చివరకు చూసినట్లయితే మీరు ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లోని ఏపీటీఎస్ సంబంధించి బైపీసీ వాళ్ళకి లేకపోతే ప్రతి కౌన్సిలింగ్ సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ స్టేట్‌లోని మీరు గవర్నమెంట్ కాలేజ్‌కి సంబంధించి అడ్మిషన్స్‌లోని కేఎన్ఆర్‌యుఎస్ఎస్ సంబంధించి మీకు అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మనకు నిన్నైతే రిలీజ్ చేశారు. సో మీరు ఇప్పటి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు లాస్ట్ డేట్ కూడా మీకు 14థ్ అక్టోబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మీకు పక్కనే ఇచ్చిన వెబ్‌సైట్ ఉంది కదా! సో వెబ్‌సైట్ లింక్ మీద మీరు క్లిక్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు పీడీఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక వెబ్‌సైట్‌కి అయితే వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఇది చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ అయిపోయారో ఆ రిలీజ్ అయిన మెరిట్ లిస్ట్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీకు నచ్చిన కోర్సులైతే మీరు జాయిన్ అయితే అవుతారు. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫుల్ ఫార్మ్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ అని చెప్పేసి అంటారు. ఇది 4 ఇయర్స్ కోర్స్ ఫ్రెండ్స్. సో మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు కమెన్స్‌మెంట్ ఆఫ్ క్లాసెస్ మీకు డేట్స్ అన్నీ కూడా ఇవ్వబోతున్నారు. సో, ఆ డేట్స్ కూడా మీకొచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఈ పైన ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్‌కైతే కాల్ చేయండి. మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటు మీరు గాని చూసుకున్నట్లయితే మీరు ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి మీకు మొత్తం అయితే ఇచ్చారు. సో, రెగ్యులేషన్స్ అన్నీ కూడాను ఫుల్‌గా పీడీఎఫ్ చదవండి. అప్లై చేసుకునే ముందు మీకైతే అర్థమైతే అవుతుంది. ఇంకిక్కడ చూసుకున్నట్లయితే మీకిక్కడ అంటే దీనికి సంబంధించి కొన్ని క కంప్లీట్ క్రైటీరియాస్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ చూసుకుంటున్నారు కదా! ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో, క్యాండిడేట్ స్కోరింగ్ ఈక్వల్ టు ద మోర్ దెన్ కట్ ఆఫ్ స్కోర్ హావ్ బీన్ డిక్లేర్డ్ అని చెప్పేసి. సో, ఒకవేళ మీరు దీనికి నీట్ సంబంధించి అంటే మీరు ఆల్ ఇండియా వైస్ చేయాలనుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మీరు నీట్ రాయాలి. లేదు అనుకున్నట్లయితే మీరు అంటే ఖచ్చితంగా మీరు ఎంసెట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. సో, దాని తర్వాత సో, ఇక్కడ చూసుకుంటున్నారు కదా! చూసిన తర్వాత సో, ఈ విధంగా అయితే మాత్రం మీరు ఎంసెట్‌లో గాని మంచి మార్క్స్ గాని స్కోర్ చేసినట్లయితే, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఎవరైతే టీఎస్, ఎంసెట్‌కి సంబంధించి చేసుంటారో. సో, దీంట్లో ఎవరైతే మీరు అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అనుకోని చూసుకున్నట్లయితే, మీరు ఇక్కడ బైపీసీ కోర్స్ ఏదైతే ఉంటుందో, సో, ఇక్కడ బైపీసీ కోర్స్ చేసిన వాళ్ళైతే దీనికి సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీకు అదర్ ఎలిజిబిలిటీస్ కూడా మీకు చూసారు కదా! కిందన ఉన్నాయి. సో, ఇక్కడ మీరు వాటిని చూసుకోవచ్చు. ఇక్కడ చెప్పాను కదా! టీజీ, ఈఏపీ సెట్ ఏదైతే మీరు తెలంగాణ ఎంసెట్ సంబంధించి క్వాలిఫై అయిపోయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు మినిమమ్ కట్ ఆఫ్ కూడా ఇచ్చారు. అంటే మీకు వచ్చిన ఆ మార్క్స్‌ని, ర్యాంక్స్‌ని బట్టి డిసైడ్ చేస్తుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి మీరు ఆ పర్సెంటేజ్ తెలుసుకున్నారో చెక్ చేసుకోండి. మీరు తెలంగాణ ఈఏపీ సెట్‌లోని. ఇక ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటారో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్లు అయితే రెడీగా చేసి ఉంచుకోవాలి. సో, మీరు అప్లికేషన్ చెప్పారు కదా! డేట్స్ అనేవి. సో, డేట్స్ అన్ని కూడా ఇచ్చారు. సో, ఇక్కడ మీకు పక్కనే వెబ్‌సైట్ లింక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రూ. 2,500 అయితే మాత్రం ఫీజయితే ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో, ఓసీ ఇంకా బీసీ వాళ్ళకి రూ. 2,500 అమౌంట్ చార్జ్ చేస్తున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే కేవలం మీకు 2,000 చార్జ్ చేస్తున్నారు. ఇక మీకు బ్యాంక్ చార్జెస్ కూడా ఎక్స్‌ట్రా అయితే పడతాయి. సో, అవన్నీ కూడా మీరు డెబిట్ కార్డ్ లేకపోతే క్రెడిట్ కార్డ్‌తో ఇంకా నెట్ బ్యాంకింగ్‌తో పే అయితే చేసేయవచ్చు. సో, ఈ విధంగా అయితే మీరు అమౌంట్‌ని పే చేసి మీరు అప్లై అయితే చేస్తారు. సో, ఇక్కడ చూసుకుంటున్నారు కదా! ఇక మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఏదైతే మీరు టీజీ, ఏపీసెట్ సంబంధించి హాల్ టికెట్ అయితే కావాలి. దానితో పాటు మీ యొక్క ర్యాంక్ కార్డ్ కావాలి. మీ యొక్క ఈసెట్ ఇదే ఎబ్సెట్ సంబంధించి ర్యాంక్ కార్డ్ ఎంసెట్ లేకపోతే ఎబ్సెట్ ఏదైనా అనొచ్చు. 2 ఒకటే ఫ్రెండ్స్. మీరు సింపుల్‌గా అయితే సో, ఇది తర్వాత మీకు బర్త్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. సో, లేకపోతే మీ 10థ్ క్లాస్ మార్క్స్ ఉన్నా సరిపోతుంది. మీ యొక్క ఇంటర్మీడియేట్ మార్క్స్ అడుగుతారు. మీకు ఇంటర్మీడియేట్ స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారు. ఇక దీంతో పాటు మీ యొక్క ఇంటర్మీడియేట్ స్టడీ సర్టిఫికేట్స్ ఇంకా దీంతో పాటు 9థ్, 10థ్‌కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఏమైనా అడగడం జరుగుతుంది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. దీంతో పాటు మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎలిజిబుల్ అయినట్లయితే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. సో, దీంతో పాటు బ్రిడ్జ్ కోర్స్ చేసినట్లయితే ఆ సర్టిఫికేట్‌లు కూడా మీరు ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక దీంతో పాటు లోకల్ వాళ్ళు అయినట్లయితే మీరు లోకల్ సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు అప్‌లోడ్ చేయాలి. లేకపోతే లేనట్లే. ఇక ఆధార్ కార్డ్ అడుగుతారు. మీ ఆధార్ కార్డ్ కూడా మీరు ఖచ్చితంగా కూడా ఇవ్వాలి. సో, ఆధార్ కార్డ్‌లో ఎలాంటి మిస్టేక్స్ కూడా ఉండకూడదు. ఇక మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మీ సిగ్నేచర్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మీ సిగ్నేచర్ అనేవి
జేపీజీ లేకపోతే జేపీఈజీ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. 100 కేబీ కన్నా తక్కువైతే ఉండాలి. మీరు ఇవన్నీ రెడీ చేసుకొని ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏవైతే మ్యాండటరీ ఉన్నాయో సో, అవన్నీ కూడా మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలి. మిగతావన్నీ కూడా మీకు అప్లికేబుల్ అయితే ఉండాలి. లేకపోయినా పర్వాలేదు. కానీ మీరు ర్యాంక్ కార్డ్ కూడా ఇక్కడ మ్యాండటరీ అయితే పెట్టలేదు కానీ ర్యాంక్ కార్డ్ కూడా ఉండాలి. ర్యాంక్ కార్డ్ ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మీరు చూసుకుంటున్నారు కదా! ఇక పీడిఎఫ్స్ అనేవి ప్రతి సర్టిఫికేట్ కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్‌లో క్రియేట్ చేసుకొని 500 కేబీ కన్నా తక్కువలో ఉంచుకున్నట్లయితే మీరు ఈ డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకొని ఒక ఫోల్డర్‌లో గాని సేవ్ చేసుకున్నట్లయితే మీరు మీ ఫోన్‌లో అప్లై చేసిన, సిస్టమ్‌లో అప్లై చేసినా మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఒకవేళ మీరు మాక్సిమం ఫోన్‌లో కాకుండా సిస్టమ్‌లో అప్లై చేయండి. లేకపోతే దగ్గరలో నెట్ సెంటర్ కన్నా మీరు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. మీకు అఫీషియల్ వెబ్‌సైట్ కూడా చూసారు కదా! ఇక్కడ. అఫీషియల్ వెబ్‌సైట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా అఫీషియల్ వెబ్‌సైట్. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు ఈ విధంగా అయితే మీ మొబైల్ ఇంకా ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తారు. ఇక క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్రాంచ్ ఎంచుకుంటారు. ఇక మీరు యొక్క రోల్ నంబర్ ఏదైతే మీ ఈప్సెట్ సంబంధించిన రోల్ నంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, కన్ఫర్మ్ మొబైల్ నంబర్, మీ ఓటీపీ అయితే ఇస్తారు. ఓటీపీ ఇచ్చేసి తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ, ఓటీపీ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి వాలిడ్ కొడతారు. ఇక్కడ మీరు సక్సెస్‌ఫుల్‌గా మీకు రిజిస్టర్ అయిపోతారు. ఇక మీకు సంబంధించి ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్‌కి సంబంధించి నెక్స్ట్ స్టేజ్‌కి అయితే వస్తారు. సో, అక్కడ మీకు రోల్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నంబరు, మీ కాస్ట్ కేటగిరీ, ఇక క్యాప్చా అడుగుతారు. అది కూడా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫీజ్ పే చేయమంటారు. ఫీజ్ పే చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫీజ్ వస్తుంది. సో, మీకు అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నంబరు, మీ యొక్క ఫీజ్ పేమెంట్ సంబంధించి ఫీజ్ పేమెంట్ రిఫరెన్స్ నంబర్ కూడా వస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే పైన చూపించిన నంబర్స్‌కి అయితే కాల్ చేయండి. వాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తారు. ఆ తర్వాత మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో, బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీరు పే చేసినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు. సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ ఫార్మ్‌కి అయితే వచ్చి మీ రోల్ నంబర్, మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి వాలిడ్ కొట్టిన వెంటనే మీకు నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీ రోల్ నంబర్ అడుగుతారు. మీరు ఎంసెట్‌కి సంబంధించి మీ బ్రాంచ్ అడుగుతారు. మీ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్, ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నంబర్, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్టు, సబ్ క్యాస్ట్, లోకల్ ఏరియా, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, పర్సన్ విత్ డిసేబిలిటీకి ఎలిజిబుల్ అయినట్లయితే పర్సన్ విత్ డిసేబిలిటీ, ఈడబ్ల్యూఎస్ కోటా లేకపోతే మీ ఇంటర్ ఎప్పుడు పాస్ అయ్యారు, 10థ్ ఎప్పుడు పాస్ అయ్యారు అన్నీ అయితే అడుగుతారు. మీ ఇంటర్మీడియేట్ సంబంధించిన బోర్డ్ ఏంటి, మీ మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్, అడ్రెస్సు, ప్లేసు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అన్నీ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక ఏవైతే మీ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్ మార్క్స్‌లో సో, ఆ సబ్జెక్ట్స్ కూడా సంబంధించి ఇంటర్ స్కోర్ కూడా చూస్తారు కాబట్టి, సో, మీరు ఒక ఇంటర్ సంబంధించి కూడా మీరు ఏవైతే కోర్సుకి సంబంధించి ఉన్నాయో సో, వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మీ స్కూల్‌కి సంబంధించి కూడా మీరు ఒక సర్టిఫికేట్‌లు అన్నీ కూడా అప్‌లోడ్ చేసి మీరు ఏ స్కూల్ చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు అని చెప్పేసి క్లియర్‌గా ఇస్తారు. సో, దాని తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పీడీఎఫ్‌లో స్కాన్ చేసి మీరు అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి అప్‌లోడ్ సర్టిఫికేట్‌ని క్లిక్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్ మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో, అప్పుడు మీకు మెరిట్ లిస్ట్ చేసిన తర్వాత ఆ మెరిట్ లిస్ట్‌లో గాని మీ మెరిట్ లిస్ట్‌లో మీ పేరుంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీకు నచ్చిన కాలేజ్‌లో సీట్ వస్తే అలాట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంక మీరు ఒక రోల్ నంబరు మీకు ఇంకా చాలా ఫార్మ్ అయితే ఉంది. ఇక్కడ మీ రోల్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ప్రివ్యూ చేసుకుంటారు. సో, ప్రివ్యూ చూసుకున్న తర్వాత అంతా ఓకే. అన్నీ మీరు అప్‌లోడ్ చేశారనుకున్నట్లయితే మీరు సబ్మిట్ సేవ్ అండ్ ప్రింట్ అని కొట్టేస్తారు. సో, సేవ్ అండ్ ప్రింట్ కొట్టినట్టు మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అయితే వస్తుంది. సో, మీ అప్లికేషన్ ఫార్మ్ అయితే ప్రివ్యూ చూడడానికైతే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ప్రివ్యూ చేస్తారు. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలాగ ఉండాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఈ విధంగా అయితే ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఈ విధంగా అయితే ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ చూపించారు. ఇది మొత్తం మీకు సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని సో, మొత్తం చదువుకోండి ఒకసారి. ఇక దీనికి సంబంధించి మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ కానీ అన్నీ కూడా మీకు చూపించారు. మీరు ప్రతిదీ ఆ పైన చెప్పిన ప్రతి సర్టిఫికేట్ కూడా మీరు 2 సెట్స్ జిరాక్స్ తీసుకోండి. మీకు లాస్ట్ డేట్ కూడా చెప్పాను కదా! దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/10/2024 మీరు లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకండి. వెయిట్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోలేరు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఈ రోజు వరకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఏదైతే తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ సంబంధించి కౌన్సెలింగ్‌కి సంబంధించి వెబ్‌సైటు. అదే మనకి ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి అప్డేట్ ఫ్రెండ్స్. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదనే కాదు మీరు తెలంగాణ గానివ్వండి, ఏపీ గానివ్వండి బైపీసీ కోర్స్‌కి సంబంధించి ఎలాంటి కోర్స్‌లో అయినా సరే మీకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఏం డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై అయితే చేస్తాను. రిప్లై ఇవ్వకపోయినా సరే మీరు ఖచ్చితంగా చూస్తారు. లేకపోతే మీకు నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సోషల్ మీడియాలో మేము యాక్టివ్‌గా ఉంటాం. మీకు రిప్లైలు అయితే ఇస్తాం ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. నెక్స్ట్ చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.